వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. ఈరోజు వీడియోలో పెసరపప్పు టమాటో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. సో మనకి పెసరపప్పు టమాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి, 4 పచ్చిమిర్చి, 3 టమాటోలు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తాలింపుకు సరిపడా ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అండి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రొబ్బలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం పెసరపప్పుని కడిగేసి అన్ని వెజిటబుల్స్ కట్ చేద్దాం. చూడండి, ఇలాగా పప్పుని కడిగేసుకొని దాంట్లోనే టమాటో పచ్చిమిర్చి కడిగేసి కుక్కర్లో వేసేసాను. సో ఇప్పుడు మనం ఒక 1 కప్పు పప్పు తీసుకున్నాం అనుకోండి, 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ వెలిగించేద్దాం. మూత పెట్టేసానండి, స్టవ్ వెలిగించేద్దాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ ఇచ్చుకోవాలండి. హైలో మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే పెసరపప్పు కదా, చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా పప్పు ఉడికిపోయిందండి. క్యాప్ తీసేసాను. సో చక్కగా ఉడికిపోయింది. దీన్ని కొద్దిగా గరిటె పెట్టి మెదుపుకుందాం. గరిటె పెట్టి ఇలా మెదిపేసుకున్న తర్వాత మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసేసుకుందాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇది చాలా త్వరగా అయిపోతుందండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. పెసరపప్పు కదండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు సరుకులన్నీ వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్రది, అలాగే వెల్లుల్లి రొబ్బలు. వాటిని చిదిమి వేసుకోవాలి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా తాలింపు మొత్తాన్ని దీంట్లో కుక్కర్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఒకసారి వెలిగించుకొని దీంట్లో సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకుందాం. సరిపడా ఉప్పు అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఒకసారి కాసేపు ఇవన్నీ సరిపోయే విధంగా కాసేపు పెట్టుకుందాం. ఒక జస్ట్ 4 to 5 మినిట్స్ అయిపోతే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన పెసరపప్పు టమాటో రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 4 మినిట్స్ నేను ఇలాగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు టమాటో రెడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.